నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. తమిళనాడు ఎన్నికలకు సంబంధించి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీవీకే మెజారిటీ స్థానానికి అతి చివరిలోకి వచ్చేసింది. అన్ని సర్వేలు చెప్పింది ఏంటంటే డిఎంకే తప్పనిసరిగా అధికారంలోకి వచ్చేస్తుంది, 140కి పైగా స్థానాలు గెలవబోతుంది అని అయితే చాలా సర్వేలు అంచనా వేశాయి. కానీ ఆశ్చర్యంగా డిఎంకే 3వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు టీవీకే 108 స్థానాల్లో ప్రస్తుతం ట్రెండ్లో కొనసాగుతోంది. టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి అవటం లాంఛనమే అనుకోవచ్చా? అంటే ఒకటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఎమర్జ్ అయ్యేటువంటి వాతావరణం అయితే కనిపిస్తోంది స్పష్టంగా. చాలా వెనకబడి ఏడీఎంకే డిఎంకే ఉన్నాయి. అయితే ఏడీఎంకే స్థానాలని విజయ్ కబ్జా చేయబోతున్నాడు అని ఒక మాట నడిచింది. కానీ డిఎంకేకి సంబంధించిన స్థానాల్లో కూడా విజయకేతనం ఎగరవేయటం అనేది కనిపిస్తోంది స్పష్టంగానే. అయితే ఇప్పుడు విజయ్ ఏం చేయబోతున్నాడు? ఆల్రెడీ ఆయనకు 2 రోజుల క్రితం ఈ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి ఒక ఫోన్ వచ్చింది, బాబు ఒకసారి వచ్చి కలువు అని. ఎక్కడి నుంచి వచ్చింది? అమిత్ షా గారి కాంపౌండ్ నుంచి వచ్చింది. అయితే ఈయన సున్నితంగా తిరస్కరించినట్టుగా బయటకు వార్తలు వచ్చినాయి. అంటే వాళ్ళు ఆల్రెడీ ఆఫర్ చేశారు, ఏడీఎంకే ప్లస్ టీవీకే అనే ఫార్ములా వర్కౌట్ చేసి డిఎంకేని పక్కకి గెంటడం అనేది బీజేపీ వారి ప్రోగ్రాం. డిఎంకేని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అధికారంలోకి రానివ్వకుండా చెయ్యాలి అనే బీజేపీ వ్యూహం వర్కౌట్ అయింది ఒక రకంగా. ఈ వర్కౌట్ అయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అయిపోయింది ఎలక్షన్స్, దాని తాలూకా ఫలితాలు, ఇంకా దీనిలో మల్లగొల్లాలు పడాల్సిన విషయం ఏం లేదు. ప్రజలు చాలా క్లియర్గా విజయ్ వైపు ఓటేశారు. దీనికి ప్రధాన కారణం యువత, కొత్తగా ఓట్లు వచ్చినటువంటి బ్యాచ్ మొత్తం కూడా విజయ్ వైపు టర్న్ అయ్యారు. అలాగే మహిళల ఓట్లు కూడా ఆయన బలంగానే గెలుచుకున్నాడు. సంక్షేమ పథకాలు, ఆయన చేసిన ప్రకటనలు కూడా పనిచేసినాయి. వీటితో పాటు అంటే బేసిక్గా ఆయన అక్కడ ఒక వాక్యూమ్ ఉండింది. తమిళనాడులో ఏడీఎంకే నిర్వహించవలసిన పాత్ర అది నిర్వహించలేని పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు డిఎంకేకి ప్రత్యామ్నాయంగా ఏడీఎంకే అనే వాతావరణం ఎప్పుడైతే వీక్ అయిందో, ఈ వాతావరణంలో డిఎంకే తిరిగి ఎమర్జ్ అవ్వగలను అని అనుకుంది. ప్రపంచం అంతా కూడా అదే భావించింది. కానీ విజయ్ వైపు టర్న్ అయింది సీన్. టర్న్ అవ్వటం అనేది నిజానికి విజయ్ రాజకీయ ప్రవేశం చేసిన రోజు 2 రకాల చర్చలు వచ్చినాయి మార్కెట్లోకి. ఒక చర్చ ఏమో ఇతను డిఎంకే చేతిలో కత్తా అని ఒక డౌటు. అంటే డిఎంకే చేతిలో కత్తా అంటే ఈయన 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డిని గెలిపించిన చిరంజీవి కాబోతున్నాడా, ప్రజారాజ్యం కాబోతోందా టీవీకే అని ఒక చర్చ జరిగింది. అయితే అదే సమయంలో ఇంకొక చర్చ ఏంటంటే ద్రవిడ ఓట్ బ్యాంకుని చేల్చడం. అంటే మొదట వ్యవహారంలోనేమో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ని సాలిడ్గా ఏడీఎంకే వైపు వెళ్లకుండా అడ్డుకుని తిరిగి డిఎంకేని గెలిపించే పాత్ర నిర్వహిస్తాడు విజయ్ అనే అభిప్రాయం మొదటి అంచనాకి కారణం. రెండో అంచనాకి కారణం ఏంటంటే ద్రవిడ ఓట్ బ్యాంకు సాలిడ్గా డిఎంకేకి ఉంది. ద్రవిడ ఓట్ బ్యాంకుతోనే బీజేపీకి సమస్య. ఎందుకంటే వాళ్ళు రూటెడ్గా బీజేపీని వ్యతిరేకిస్తారు. పెరియార్ లైన్లో పెరియార్ వర్సెస్ బీజేపీ కథ ఒకటి ఉంది అక్కడ. కనుక ఈ ద్రవిడ ఓట్ బ్యాంకులో ఒక చీలికని సృష్టించగలిగితే, ఆ చీలిక సృష్టించేటువంటి పరిస్థితుల్లో ఏడీఎంకే లేదు. కనుక ఇక్కడ గనక విజయ్ని ఎమర్జీ చేసి విజయ్ ద్వారా కొంత ఓట్ బ్యాంకుని చీలిస్తే డిఎంకే ఆటోమేటిక్గా వీక్ అవుతుంది అనే ఉద్దేశంతో టీవీకేని బీజేపీయే ప్లాంట్ చేసింది అనే అభిప్రాయం కూడా చలామణిలోకి వచ్చింది. సార్ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు అన్నా డిఎంకే కూడా పెరియార్ సిద్ధాంతాల బేస్తోనే ఏర్పడిన పార్టీ. ఇప్పుడు ఆ సిద్ధాంతాలను ఎందుకు, ఆ సిద్ధాంతాల బేస్ని ఎందుకు కోల్పోయిందంటారు? బీజేపీతో ఎందుకు కలవాల్సి వచ్చిందంటారు? దీనికి మొదట్లోనే బీజం బీఎట్టి అదేదో డిఎంకేలో నుంచి విడిపోయింది. ఎప్పుడు 72లో ఆయన బహిష్కరించారు డిఎంకే నుంచి. కరుణానిధి ఎంజీఆర్ని ఎక్స్పైల్ చేశాడు. బయటకు వచ్చి ఆయన పార్టీ పెట్టుకున్న తర్వాత 77 ఎన్నికల్లో గెలిచాడు ఎంజీఆర్.
గెలిచిన తర్వాత 87 ఆయన చనిపోయే వరకు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాడు. అది ఆయన చరిష్మా మీద నడిచినటువంటి గేమ్. ఆయనకున్న గ్లామరు, ఆయన సినిమా హీరోగా ఆయనకున్న ఫాలోయింగ్ అవన్నీ కలిసి నడిపినాయి ఆయన్ని. కానీ పొలిటికల్గా ఆయన ద్రవిడ ఇన్ఫ్లుయెన్స్తోనూ లేకపోతే పెరియార్ ఇన్ఫ్లుయెన్స్తోనూ మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువే. ఎంజీఆర్ ఆయన సినిమాల్లో ఆ కంటెంట్ ఉండేది కానీ ఆయన కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరితో లేడు ఎప్పుడు. కేంద్రంలో ఆయన అధికారంలో ఉండగా అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీతోనైనా ఆయన సయోధ్యగానే వెళ్ళారు. కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి కరుణానిధి నడిపేవాడు, కానీ కేంద్రంతో ఘర్షణలోకి ఎప్పుడు ఎంజీఆర్ వెళ్ళలేదు. ఇప్పుడు ఇంకొక పోలిక చేస్తున్నారు, ఎంజీఆర్ ఎన్టీఆర్తో విజయ్ని అయితే పోల్చి చూస్తున్నారు. ఎట్లా చూడాలి దీన్ని? అంటే విజయ్, నేను అదే చెప్తున్నాను, విజయ్ ద్రవిడ ఓట్ బ్యాంక్ని బలంగా చీలుస్తాడు అని బీజేపీ అనుకుని ప్లాంట్ చేసింది అనే అభిప్రాయం కూడా ఒకటి నడిచింది ఆయన పార్టీ పెట్టిన కొత్తలో. అయితే అదే సమయంలో విజయ్ ఒక మాట చెప్పాడు, నేను ఇక్కడ అధికారంలో ఉన్న డిఎంకేకి అక్కడ అధికారంలో ఉన్న బీజేపీకి సమాన దూరంలో ఉంటాను, ఈ రెండు పార్టీలకి భిన్నమైనటువంటి పరిపాలన అందించడం నా ఉద్దేశం అని చెప్పాడు ఆయన. ఇది నా విధానం అని ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఆయన మీద పర్సనల్గా కూడా దాడులు జరిగినాయి. దాడులు అంటే ఆయన పాటలు టీవీల్లో రాకుండా చూశారు, ఆయన సినిమా రిలీజ్ కాకుండా చూశారు, సెన్సార్ని కూడా వాడారు అనేది కూడా విన్నాం మనం. జన్నాయిగన్ రిలీజ్ కాకపోవడానికి కారణాలు ఇవన్నీ. కనుక ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అతను ఎక్కడా కూడా అగ్రెసివ్గా మాట్లాడలేదు. ఆయన పబ్లిక్ మీటింగ్లో జరిగినటువంటి ఒక విధ్వంసం, ఆ సందర్భంగా చనిపోయినటువంటి వాళ్ళు, దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేసేదాకా తీసుకెళ్లారు విషయాన్ని. అలాగే ఆయన వైఫ్కి ఆయనకి ఉన్న గొడవలు కూడా వీధిలో పెట్టే ప్రయత్నం చేశారు. ఆయనకి వేరే నటితో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ గురించి కూడా నడి రోడ్డు మీద బీజేపీ అధ్యక్షుడు మాట్లాడాడు. ఇవన్నీ జరిగినప్పటికీ ఆయన నా వ్యక్తిగత జీవితం నేను చూసుకుంటాను, మీరు మీ సమస్యల గురించి మాట్లాడండి, ఆ సమస్యలు మనం పరిష్కరించుకుందాం, మా ఇంటి గొడవ రాష్ట్ర వ్యవహారం కాదు కదా అని మాట్లాడాడు విజయ్. ఆ స్టాండ్ని జనాలు అప్రిషియేట్ చేశారు. ఆయన వాళ్ళని వీళ్ళని పర్సనల్ లెవెల్లో మాట్లాడలేదు. అయితే ఇదే టైంలో డిఎంకే నుంచి కూడా ఒక గౌరవప్రదమైన ప్రకటన వచ్చింది, విజయ్ పర్సనల్ విషయాలు రోడ్డు మీద పెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు అని. డిఎంకే 2-3 సందర్భాల్లో విజయ్కి అనుకూలంగానే స్పందించింది. కంపారిటివ్గా బీజేపీ వ్యతిరేకంగా పనిచేసింది, కానీ డిఎంకే పెద్దగా అతన్ని దూరం చేసుకున్నట్టుగా కనిపించలేదు. కాబట్టి ఇతను డిఎంకే తిరిగి అధికారంలోకి రావడానికే దోహదపడతాడేమో అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. మొన్న ఢిల్లీ ఫోన్ కాల్ చూసాం మనం. ఢిల్లీ ఫోన్ కాల్ ఎపిసోడ్ తర్వాత ఏడీఎంకే ప్లస్ టీవీకే ఒక ఫార్ములా వర్కౌట్ చేసి ఇతన్ని హంగ్ అనే మాట మొదలైంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడబోతోంది, ఈ హంగ్ అసెంబ్లీకి విజయ్ నాయకత్వం వహిస్తాడు, ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. అయిపోయిన తర్వాత ఏడీఎంకే అందులో ఉంటుంది, భారతీయ జనతా పార్టీ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోనివచ్చు. ఇలా ఒక డిజైన్ వచ్చింది. ఇప్పుడు ఎవరికీ ఏమీ లేవు అక్కడ, క్లియర్గా 3 పార్టీలు పనిచేసుకున్నాయి. సో డిఎంకే నుండి అలాగే అన్నా డిఎంకే నుండి కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకే విజయ్కు మద్దతు ఇచ్చే అవకాశం కానీ లేదంటే ఆ పార్టీలో చేరే అవకాశం కానీ ఉంటుందా? ముందు ఆయన ప్రకటన ఇచ్చేస్తే ఆయన ఏం మాట్లాడతాడు అనేది కీలకం. నా ఉద్దేశంలో అయితే ఆయన నేనుగానే ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతానేమో అంటే తన వైపు నుంచి గవర్నర్కు ఒక లెటర్ ఇచ్చేస్తాడు. ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి నన్ను పిలవాల్సిన అవసరం ఉంటుంది అని లెటర్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత వారే నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఈ లోపు ఇతన్ని గందరగోళపరచడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ చొరవ తీసుకుని ఏడీఎంకేతో కలిసి మీరు ప్రభుత్వాన్ని ఫామ్ చేయండి అని చెప్తుంది. ఆల్రెడీ ఆ మాట తెలుసు అతనికి. అతను అటువైపు మొగ్గు చూపేవాడైతే మొన్న ఫోన్ కాల్కి రెస్పాండ్ అయ్యి వెళ్ళుండేవాడు. అతను వెళ్ళలేదు అంటే తన బలం ఏమిటో తేల్చుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి అని నిలబడ్డాడు. ఆ మాత్రం నిలకడ ఉన్నవాడు రేపు తను
ఒక స్టాండ్ తీసుకోడు అనే గ్యారంటీ ఏం లేదు. డెఫినెట్గా తను ఎవరితోనూ కలవకుండానే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాడు. ఎలాగూ ఆయారాములు ఉంటారు. అవును. ఆయారాములు అంటే వచ్చేవాళ్ళు, వాళ్ళు వస్తారు. అలాగే ఒకళ్ళిద్దరు ఇండిపెండెంట్స్ కూడా గెలిచే ఛాన్స్ ఉంది. అవును. గెలిస్తే వాళ్ళు వస్తారు కాంపౌండ్లోకి. నెమ్మదిగా తను ఎమర్జ్ అవుతాడు. వన్ టైం తను పరిపాలన చేసేసిన తర్వాత ఆ పార్టీ ఎమర్జ్ అయిపోయి ఏడీఎంకే అనేది నెమ్మదిగా అంతర్ధానం అవుతుంది. ఇప్పుడు ఏడీఎంకే నుంచే వలసలు ఉంటాయి ప్రారంభ దశలో, తర్వాత దశలో డిఎంకే నుంచి కూడా ఉంటాయి. ఇది జరిగే క్రతువే. ఈ రొటీన్ క్రతువు ఎలాగూ జరుగుతుంది. వచ్చే వాళ్ళకు సంబంధించిన వివరాలు ఆల్రెడీ తన దగ్గర ఉండొచ్చు ఇప్పటికే. అంటే ఉదయం నుంచి ఆల్రెడీ ఆయన ఆ కౌంటర్ కూడా ప్రారంభించి ఉంటాడు. ఆ కౌంటర్ దగ్గర హడావిడి జరుగుతోంది అనే మాట కూడా వింటున్నాం మనం. సో సంప్రదింపులకి ఆల్రెడీ ప్రోగ్రాం మొదలైపోయింది కనుక సాయంత్రానికి క్లారిటీ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత తన స్టాండ్ ప్రకటించాల్సిన అనివార్యత ఉంది. జనాలకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంగా ఆయన నేను అనుకుంటున్నదైతే చాలా క్లియర్గా, నేను ఒక్కడిగానే వెడతాను, ఒక్కడిగానే నిలబడతాను, నా వెనక జనం ఉన్నారు, నేను రాజకీయాలను నమ్ముకునో మరొకటి నమ్ముకునో ఇక్కడికి రాలేదు, చాలా క్లియర్గా జనాల్ని నమ్ముకుని వచ్చాను. నా మీద ఎన్ని జరిగినా, నా సినిమాలు రిలీజ్ కానివ్వకుండా చేశారు, నా పాటలు టీవీలో ప్లే కాకుండా చేశారు, ఇన్ని చేసినప్పటికీ జనం నన్ను చూశారు. అందుకని నేను వాళ్ళకి మాత్రమే జవాబుదారీ. వాళ్ళ ఆమోదంతోనే ఎవరినైనా చేర్చుకోవటం కానీ బయటకు పంపించడం కానీ జరుగుతుంది. ఓకే. సో నేను సోలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం పట్లే సుముఖంగా ఉన్నాను అనే ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అనిపిస్తోంది. ఓకే. ఇదే మాట్లాడతాడు అని చెప్పలేము. ఆయన సాయంత్రం లోపు కన్విన్స్ అయిపోయి జై ఏడీఎంకే అనొచ్చు. ఎందుకంటే అక్కడ సీఎం పోస్టు ఆయన కోసమే రెడీగా ఉంది ఆ నెట్వర్క్లో కూడా. ఇక్కడ మాత్రమే సీఎం పదవికి కొంత డెలికసీ ఉంది డిఎంకే. ఓకే. అందుకని డిఎంకే కంటే అతనికి ఏడీఎంకేతో వెళ్ళటమే ఆప్షనల్, బెటర్ ఆప్షన్. కానీ దానికంటే కూడా తను సోలోగా వెళ్ళటం అనేది ఇంకా బెటర్ ఆప్షన్. ఓకే. ఓకే. అది చూస్ చేసుకుంటాడేమో అనుకుంటున్నాను నేను. ఓకే. లేదు ఆయన ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.